తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగ పురుషుడు ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు పోరాడి తప్పకుండా సాధిస్తాం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనం, ఉత్తేజం, ఉత్సాహం. ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా అమరావతిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిలతో కలిసి విజయవాడ సమీపంలోని పోరంకిలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించి మాట్లాడారు. 41 సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక సందేశం.